ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగక, అభివృద్ధి పనులు జరగక ప్రతి పంచాయతీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారని, కావున తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిపి ప్రతి పంచాయతీని అభివృద్ధి చేయాలి అంటున్న భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ చౌహాన్తో ఏటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రతి పంచాయతీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మనతో చెప్తున్నారు. అదేవిధంగా ఆ బాధలేందో ఆ గాథలేందో మనం నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే అండి నరసరావు గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదిగో పంచాయతీ ఎన్నికలు అదిగో పంచాయతీ ఎన్నికలు అంటూ గడుపుకుంటూ వెళ్తున్నారే తప్ప పంచాయతీ ఎన్నికలు జరపట్లేదు. ఆ పంచాయతీ ఎన్నికలు జరగకపోవటం వలన పంచాయతీలన్నీ అభివృద్ధి జరగక కుంటునబడుతున్నాయని చెప్పేసి మీరు అన్నారు. అదే విధంగా ఏ విధంగా అభివృద్ధి జరగకుండా కుంటునబడుతున్నాయో మా ప్రజలకు వివరంగా చెప్పగలరు? ఏ విధంగా అంటే అండి, పంచాయతీ ఎలక్షన్లు లేక ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయినాయి. పంచాయతీల నుంచి ఆదాయం రాక ఎక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అక్కడ పడ్డాయి. పంచాయతీ ప్రతి ఒక్క పనులు కార్యక్రమాలు మొత్తం సెక్రటరీ మీద భారం పడుతుంది. అదిగాక ప్రతి ఒక్క దానికి బిల్లులు సబ్మిట్ చేస్తేనే పైనుంచి ఆదాయం వస్తుందండి. అటువంటిది కనీసం ఇప్పుడు ఏదెక్కడ పంచాయతీలో ఎటువంటి కార్యక్రమాలు జరగాలన్నా, ఎటువంటిది ఏమన్నా చేయాలన్నా, ముఖ్యంగా గ్రామ సభలో పెట్టాలన్నా, ఆ తీర్మానం చేయాలన్నా ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దెక్కి కూర్చున్నారండి. అక్కడ పట్టణాలు బాగుపడుతున్నాయి కానీ ఇక్కడ పల్లెలు మాత్రం బాగుపడట్లేదండి. పట్టణాలు బాగుపడే విధంగానే పోరాడుతున్నారు కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా పల్లెలు బాగుంటేనే కదా పట్టణాలకి బలం. పట్టణాలు ఎంతసేపటికి పట్టణాల వైపు చూసుకుంటూ పోతే పల్లెలు ఎప్పుడు బాగుపడతాయండి. పల్లెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన డ్రైనేజీలు కానీ, మన స్ట్రీట్ లైట్లు కానీ, సిసి రోడ్లు కానీ ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయినాయి. ఆఖరికి మనకి డ్రైనేజీ క్లీనింగ్ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్లకి సరైన జీతాలు ఆదాయాలు లేక దాదాపు 2-3 నెలల నుంచి జీతాలన్నీ ఆగిపోయినాయి. వాళ్ళ కుటుంబం గడవడానికి కూడా మస్తు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసానికి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు టైం వేయాలని కోరుకుంటున్నా. అదిగాక ఈ పంచాయతీ ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలు అంటున్నారు తప్ప ఈ ఎన్నికలు ముందుకు సాగేటట్టు లేదు. ఈ ఎన్నికలు త్వరగా సాగాలి. పంచాయతీ ప్రతి ఒక్క గ్రామాలు వెలుగు నింపాలని కోరుకుంటున్నా. నాగరాజు గారు, అదే విధంగా మనకి ఈ రాజు వివేకాసం అని చెప్పేసి లోన్ ఒకటి తీసుకొచ్చారు. ప్రతి యువత అంటే ఉద్యోగం చేసుకోకుండా చదువుకొని ఉన్న యువత ఎవరికైతే ఏ పని వస్తుందో, ఏ వ్యాపారంలో అయితే వాళ్ళు విజయం సాధిస్తారో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి రాజు యువ వికాసం అనే లోన్ తీసుకొచ్చారు. తీరా చూస్తే ఫస్ట్ 4 లక్షల నుంచి 4 లక్షల దాకా పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే ₹1,00,000 ఇస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటనలో చెప్పారు. దీనిపై మీ వివరణ చెప్పగలరు? చెప్పాలంటే అండి, ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి, ప్రతి ఒక్క చదువుకొని జాబు రాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఆసరా కల్పిస్తా అని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. అది కేవలం 1,00,000 నుంచి 4 లక్షల దాకా ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు చూసుకుంటే అండి 50 నుంచి 1,00,000 ఇస్తున్నారు ప్రభుత్వం. ఆ 1,00,000 కూడా అది ఎటు పక్క కూడా సరిపోదు. ఎందుకంటే ఒక వ్యాపారం పెట్టాలంటే తక్కువ 3 నుంచి 4 లక్షల దాకా కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక కుటుంబాన్ని భారం మీద మొత్తం పెట్టుకొని నడపాలి అంటే ప్రతి ఒక్కరికి 4 లక్షల దాకా కంపల్సరీ ఇవ్వాలి. అది ఇస్తేనే ఆ ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటది. వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అవుతారు. చదువుకొని చాలా మంది నిరుద్యోగతో చాలా సఫర్ అవుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఈ రకంగా సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను నేను. ఓకే నారాజు గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ₹1,00,000 ఇయటమే కరెక్ట్ కాదు. వారు స్తోమకు తగ్గట్టు వాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే వారు పెట్టుకున్నటువంటి లోన్లే ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రధానంగా అంటున్నారు. మరి ఇప్పుడు యువతని ఆదుకోవాలని కూడా చెప్పేసి మీరు అంటున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దో మనం కూడా చూద్దాం. యువత కూడా చాలా మంది పనులు లేక, సరైన ఉద్యోగాలు లేక ఎంతో దీనంగా చూస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరొకసారి ఆలోచించి యువతకు వారికి ఏవైతే లోన్లు పెట్టుకున్నారో
1,00,000 నుంచి 4,00,000 రూపు ఒకే దఫాలో ఇవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం. ఏటీవీ న్యూస్, ఏనుకూరు మండలం.